బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పురపోరు చివరి ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి ప్రక్రియ ఇవాళ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఆ వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. మొత్తం 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేసి ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగా నాయక్ తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత సాధారణ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుళ్ల వద్దకు తెచ్చి వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున కట్టి డ్రమ్లో వేసి కలుపుతారు. ప్రతి రౌండ్లో 1000 బ్యాలెట్ పత్రాలను ఒక్కో టేబుల్కు కేటాయిస్తారు. అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన చెక్క పెట్టెలో వారికి ఓటు పడిన బ్యాలెట్లను వేస్తారు. 100 ఓట్లు పూర్తి కాగానే ఒక కట్టగా కడతారు. ప్రతి రౌండ్ ముగియగానే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, నోటా, చెల్లని ఓట్లను నమోదు చేసి అభ్యర్థుల తరపు ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ఇదే పద్ధతిలో ప్రతి వార్డు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలోని 2582 వార్డులకు 12 ఏకగ్రీవం కాగా ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. 2569 వార్డుల్లో పోలింగ్ నిర్వహించక 10,719 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 కార్పొరేషన్లో 414 డివిజన్లకు 2 ఏకగ్రీవం కాగా 412 స్థానాలకు పోలింగ్ జరగగా 2225 మంది అభ్యర్థులు తలపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇందుకు 12,000 మంది పోలీసులను మోహరించామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సాయుధ పోలీస్ బలగాలు, క్విక్ రెస్పాన్స్ బృందాలు నిరంతరం పహారా కాస్తాయని, అదనపు భద్రత కోసం ప్రతి కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచామన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలిస్తామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే మార్గాలను నియంత్రిస్తున్నామని, పాస్లు ఉన్నవారినే కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అల్లర్లు, అలజడులకు ఆస్కారం లేకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద BNSS సెక్షన్ 163 ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఇక కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఎవరూ గుమ్మికూడటానికి వీలు లేదు. ఉల్లంఘిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.